వెల్కమ్ టు భక్తి ఓం ఛానల్. ఈ వీడియోలో పిండ ప్రదానాలు చేసేందుకు గయా ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకుంటారో తెలుసుకుందామా? పూర్వీకులకి తర్పణాలు వదలటానికి చాలామంది బీహార్లోని గయా ప్రాంతానికి వెళతారు. అక్కడికి ఎందుకు వెళ్ళి తర్పణాలు వదులుతారో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయాలలో పిండ ప్రదానానికి అపారమైన ప్రాముఖ్యత ఉంది. ఈ ఆచారంలో పూర్వీకులను తలుచుకుంటూ మరణించిన వారి ఆత్మలకి శాంతి చేకూరాలని కోరుకుంటూ పిండ ప్రదానం చేస్తారు. ఎక్కువ మంది పిండదానం చేసేందుకు బీహార్లోని గయా ప్రదేశానికే వెళతారు. అక్కడికి ఎందుకు వెళతారో ఇప్పుడు తెలుసుకుందాం. పిండ ప్రదానం అనేది హిందువుల ఆచారం. మరణించిన తమ సొంత ఊరికి పూర్వీకులకి నివాళులు అర్పించటం చేస్తారు. పిండం అంటే అన్నాన్ని గుండ్రంగా ముద్దగా చేసి వాటి మీద నువ్వులు వంటి ఇతర పదార్థాలు చేస్తారు. ఈ ఆచారం పాటించటం వల్ల మరణించిన వారికి కుటుంబ సభ్యుల ఆత్మకి శాంతి మోక్షం పొందటంలో సహాయపడుతుందని నమ్ముతారు. ఇలా చేస్తే పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తాయని విశ్వసిస్తారు. ఈ ఆచారం ఆధ్యాత్మిక శ్రేయస్సును ఇస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం పూర్వీకుల ఆరాధనకి నిర్దిష్ట సమయంలో నిర్వహించబడుతుంది. శ్రీరాముడు తన తండ్రి దశరథ మహారాజు మరణించిన తర్వాత పిండదానం చేసేందుకు పవిత్రమైన గయా ప్రదేశానికి వచ్చారని నమ్ముతారు. ఇతిహాస ప్రకారం రామాయణంతో ఈ ప్రదేశానికి ముడిపడి ఉంది. గయా విష్ణుపాదముద్రను కలిగి ఉందని నమ్ముతారు. అందువల్ల ఈ ప్రాంతానికి మతపరమైన ప్రాముఖ్యత మరింతగా పెంచుతుంది. అందుకే యాత్రికులు కూడా తమ పూర్వీకుల పట్ల తమ కర్తవ్యాన్ని నెరవేర్చటం కోసం గయాకి తరలివస్తారు. అన్ని ఆచారాలు పాటిస్తూ పిండదానం చేయటం వల్ల తమ ప్రియమైన వారి ఆత్మకి శాంతి చేకూరుతుందని నమ్ముతారు. పూర్వీకులను గౌరవించినట్టుగా భావిస్తారు. నిర్మలమైన పరిసరాలు, ఆధ్యాత్మిక వాతావరణం అక్కడి పవిత్రతను తెలియజేస్తుంది. హిందూ పురాణాల ప్రకారం పాండవుల్లో పెద్దవాడైన యుధిష్ఠిరుడు మహాభారత కాలంలో పిండ ప్రదానం చేసేందుకు గయా ప్రాంతాన్ని ఎంచుకోమని శ్రీకృష్ణుడు మార్గదర్శకం చేసినట్టు చెబుతారు. అలాగే పవిత్రమైన పాల్గు నది గయా మీదుగానే ప్రవహిస్తుంది. దీని ఒడ్డున పిండ ప్రదానాలు నిర్వహించటం శుభప్రదంగా పరిగణిస్తారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను పెంచే శుద్ధీకరణ లక్షణాలు ఈ నదికి ఉన్నాయని భక్తుల యొక్క విశ్వాసం. పిండ ప్రదానంలో అన్నం, నువ్వులు, బార్లీ పిండి కలిపి గుండ్రంగా ముద్దలు చేసి పిండాలు సమర్పిస్తారు. ఇలా చేయటం అనేది మరణాంతర తర్వాత ఇలా చేస్తే వారికి సంతృప్తి ఇస్తుందని నమ్ముతారు. కొంతమంది యాత్రికులు గయాలోని ప్రేత్శిలా కొండని సందర్శిస్తారు. ఇక్కడే రాముడు దశరథ మహారాజుకి పిండదానం చేసిన ప్రదేశంగా చెబుతారు. అందుకే ఇక్కడ ఎక్కువగా పిండ ప్రదాన పూజలు జరుగుతాయి. బ్రహ్మకుండ స్నానం అనగా యాత్రికులు గయాలోని పవిత్రమైన బ్రహ్మకుండలో స్నానం చేస్తారు. ఇక్కడ స్నానం చేయటం వల్ల శరీరం, మనసు శుద్ధిగా పరిగణించబడుతుంది. పిండదానం చేసే ముందు ఇక్కడ స్నానం చేయటం ఆచారం. అక్షయవత్ వృక్ష పూజ అనగా అక్షయవత్ వృక్షాన్ని పూజించటం సర్వసాధారణం. ఈ పవిత్రమైన అంజూరుపు చెట్టు కింద రాముడు పిండదానం చేశారని చెబుతారు. పాల్గు నదిలో తర్పణం సమర్పించటం అనగా యాత్రికులు పాల్గు నదిలో తర్పణాలు సమర్పిస్తారు. మరణించిన వారి ఆత్మల శాంతి కోరుతూ ఇక్కడ తర్పణాలు వదిలితే పూర్వీకుల ఆత్మకి మోక్షం లభిస్తుంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.